ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దర్శి నియోజకవర్గం ప్రజలకు అండగా ఉంటాను. ఒంగోలు పార్లమెంటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అందుకే ఇక్కడ స్థిర నివాసం ఉంటున్న తమ్ముడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రచారానికి ప్రభంజనంలా నేను సైతం అంటూ ప్రజా సేవకు దర్శి నియోజకవర్గంనకు గత 2 దశాబ్దాలుగా అంకితమైన బూచేపల్లి కుటుంబానికి ఈ నియోజకవర్గంలో ఉన్న సంబంధ బాంధవ్యాలను చూస్తున్న సంబంధిత పార్టీ ఒంగోలు పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేను సైతం చేయూతనివ్వడానికి సిద్ధం అని బూచేపల్లికి భరోసా ఇవ్వడం, స్థానిక పార్టీ ఆత్మీయ సమావేశంలో మాట్లాడిన మాటలు దర్శి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను మంత్రముగ్ధులను చేసింది. వివరాల్లోకి వెళితే సంబంధిత పార్టీ తరపున ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రఖ్యాతి పొందిన చంద్రగిరి రాజుల ప్రస్థాన ప్రదేశానికి చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొదటిసారిగా శుక్రవారం మధ్యాహ్నం స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నివాస ప్రాంగణంలో జరిగిన నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ తాను చంద్రగిరి నుండి వచ్చాను, చూచిపోతాను అనే అభిప్రాయం చేయకండి. దర్శి నియోజకవర్గం ప్రజలకు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తన తమ్ముడు లాంటి వాడని, తను మీకు ఎంత భరోసా ఇస్తున్నాడో అలాగే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా మీ నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటాను అని, చేయూతగా ఉంటానని భరోసా ఇవ్వడం పట్ల సమావేశంలోని నాయకులు రెట్టింపు ఉత్సాహానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో సాగిన భాస్కర్ రెడ్డి ప్రసంగం తెలుగుదేశం పార్టీ అధికార పాలనలో సంబంధిత అధిష్టానం స్థానిక మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బూచేపల్లి సుబ్బారెడ్డి, ఆయన సతీమణి ప్రస్తుత జిల్లా జడ్పీ చైర్పర్సన్ వెంకాయమ్మ, దర్శి మాజీ శాసనసభ్యుడు ప్రస్తుత మన పార్టీ అభ్యర్థి శివప్రసాద్ రెడ్డిలను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినప్పటికీ తాము మాత్రం వైఎస్ఆర్లను వీడేది లేదని తేల్చి చెప్పిన ఆ కుటుంబానికి సంబంధించిన ప్రస్తుత అభ్యర్థి శివప్రసాద్ తన తమ్ముడిగా భావిస్తూ నేను అండగా ఉండేందుకు ఇక్కడే స్థిర నివాసం ఉంటానని చెప్పడం గమనార్హం. సగర్వంగా మీకు ఎప్పటికీ అండగా ఉంటాం. ఒకరోజు ఆలస్యంగా వచ్చి మిమ్మల్ని కలవడం, ప్రతి పంచాయతీకి రావడం ఇప్పుడు సమయం సరిపోకపోవచ్చు, ఎన్నికల లోపల కొంతమందిని కలవచ్చు, కలవలేకపోవచ్చు. మరలా చెప్తున్నా, నాకేం వ్యాపకాలు, వ్యసనాలు, వ్యాపారాలు, పరిశ్రమలు ఉన్న వ్యక్తిని కాదు. వాటి కోసం ఈ పదవును వాడుకొని పరిగెత్తే వ్యక్తిని అంతకన్నా కాదు. ఇక్కడే కాపురం ఉండబోతున్నా, మీతో పాటే ఉండబోతున్నా, మీకు అందుబాటులో ఉండబోతున్నా. మీ కష్ట సుఖాల్లో మంచి చెడుల్లో నేను కూడా భాగస్వామి అవబోతున్నా. కాబట్టి ఒకరోజు ఆలస్యమైనా కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు నా తమ్ముడితో పాటు నేను కూడా మీకు అండగా ఉండి మిమ్మల్ని అందరినీ ఈ పార్టీని నమ్మాము అని మీరు గర్వంగా కాలు ఎగిరిస్తున్నలా మీ కష్ట సుఖాల్లో మంచి చెడ్డల్లో మేము భాగస్వామి అవుతాము, మీ కుటుంబంలో ఒకటిగా ఉంటామని సగర్వంగా మీకు తెలియజేసుకుంటున్నా. ఈరోజు నాకు తెలుసు మన శివకి ఎన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నాయో తెలుసు, ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొంటున్నాడో తెలుసు. గత 10 సంవత్సరాల్లో తను పడినటువంటి మనోవేదన తెలుసు. ఇన్ని వేదనలు వచ్చినా కూడా, ఇన్ని రకాల ఇబ్బందులు పెట్టినా కూడా, తన ఆస్తుల కానించి అన్నిటిని కూడా ఇబ్బందులు పెట్టి ముయించే ప్రయత్నం, శిక్షలు విధించే ప్రయత్నం చేసినా కూడా నేను వైఎస్ఆర్ కుటుంబంతోనే నడుస్తాను అని ఒకే ఒక మొండితనంతో, మరలా చెప్తున్నా, ఒకే ఒక మొండితనంతో రాజశేఖర్ గారి కుటుంబం కోసం అన్ని రకాల ఇబ్బందులు భరించినటువంటి నా ప్రీతమ తమ్ముడు శివకు ఇంకా ఒంటరి కాదు, తన తండ్రి లేకపోవచ్చు, అన్నగా అన్నిటికన్నా మించి నాలో ఒకటిగా శివాను చూసుకుంటానని, శివాకి ఈరోజు నుంచి ఒంటరి కాదు, మీ ఇద్దరం కూడా, నేను కూడా తనకన్నా పెద్దవాడిగా తనకి ఇప్పటికీ నాలో ఒక్కడిగా తనను చూసుకుని. ఈ వ్యాఖ్యలపై పలు రకాల ఆకుకూరల మాటలు వినిపించినప్పటికీ భాస్కర్ రెడ్డి మాట్లాడిన మాటలలో సారాంశాన్ని చూస్తే అవగతం అవుతుందని సంబంధిత స్థానిక పార్టీ నాయకులు ఆనందం వ్యక్తం చేసిన విశ్లేషకులు మాత్రం ఏ మేరకు అంటూ ఆలోచనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో దర్శి అసెంబ్లీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తల్లి జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి వెంకాయమ్మ, కుటుంబ సభ్యులు, నియోజకవర్గ మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.